రైట్లో అసలు ఒక స్టార్డమ్ని సంపాదించారు. మీ పాట ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కోయి కోయి పాట వినిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అది విన్నప్పుడు? చాలా సంతోషం ఉందన్న. నా ప్రభు నా పట్ల చేసిన ఇది గొప్ప కార్యం అనుకుంటున్నాను. కాబట్టి ఈ పాట నేను రాయటానికి దీని వెనక నా కన్న తండ్రి కళ, మా కులస్తుల యొక్క కళ ఉంది. పూర్తిగా వెనకబడినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి పూర్తిగా వెనకబడిన జాతులు 18 రకాల ఎస్టీ జాతులు ఉన్నాయి. దాంట్లో మాది ఒక రకమైన జాతి, కోయదోర్ల జాతులు. ఓకే. దాంట్లో ఉన్నటువంటి జాతుల్లో నా తండ్రి గారు మా కుల పెద్దలు అప్పుడప్పుడు నా అంటుండేవారు, మన భాష ఇంత వెనకబడిన ఈ రోజుకి కూడా 170% మందికి మా అడవి ప్రజలకి కరెంటు తెలియదు, టీవీ తెలియదు, అసలు ఈ మన సెల్ ఫోన్లు తెలియదు, వస్త్రాలు ఎలా కట్టుకోవాలో కూడా తెలియదు. ఇప్పటికీ చాలామందికి 170% మందికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా తెలియదు. అంటే ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. కాబట్టి అప్పుడు మా నాన్న మా పెద్దలు నాతో అంటూ ఉండేవారు, అంటే వాళ్ళు మాట్లాడుకుంటే నాకు వినపడ్డది, ఏ నాటికైనా ఎప్పటికైనా మరి కనుమరుగైపోయి అంతరించిపోయి మన అడవి భాషని ఎవరిని గుర్తిస్తారా? మనం మాట్లాడుకునే ఈ భాషలో ఎవరిని గుర్తిస్తారా? ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మలయాళం ఇలాంటి పెద్ద పెద్ద భాషలకైతే మంచి మంచి ఫేమస్ ఉన్నారు. కానీ మన కనుమరుగు రాబోయే కాలం ఈ భాషకి అసలు విలువ లేదు, ఎవరు మాట్లాడుకోకూడదు. అవును, మాట్లాడుకోలేని, అవసరం లేని, కనీసం కన్నెత్తి చూడని, మన భాషను చూసి అసహించుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి భాషని ఎవరైనా ఆనందిస్తారా ఈ భాష విని? ఎప్పటికైనా ఈ భాష పైకి వచ్చిద్దా అని అనుకుంటుంటే వినేవాడు నేను. అప్పుడు నా మనసులో కలిగింది ఏంటంటే, ఏ నాటికని నా భాషని నా దేవుడు చిత్తమైతే నా ద్వారానే ఈ భాషని పైకి తీసుకొస్తాడు. ప్రపంచంలోని ఈ భాష కొద్దిగా అంత భాష మాట్లాడకపోయినా 4 మాటలైనా అనేకులు వినేలాగా, డ్యాన్స్ చేసేలాగా చేయాలని నాకు కోరుకుండేది. నా కన్న తండ్రి కళ, నా కుల పెద్దల యొక్క ఆశ నేను నెరవేర్చాలి. ఆ అట్టడుగున్నటువంటి ఆ జాతి యొక్క భాషని పైకి తేవాలని ఒక కోరిక ఉండేది. ఆ కోరికని నా యేసయ్య దగ్గర చెప్పుకున్నాను. యేసయ్య, ఎప్పుడైనా నీ దయ ఉంటే ఈ నా భాషని కొద్దిగా బయటకు తీసుకురా, నా వెనకబడిన భాష అని అనుకుంటూ ఏనాటికైనా అంతరించిపోయి కనుమరుగిపోయి ఈ భాషని నువ్వు తీసుకురా వస్తావయ్యా అని అలాగ ప్రార్థన చేసుకుంటుండేవాడిని. అప్పుడు ఎందుకో నా మనసులో ఒక రోజున ఈ మాటలే 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు 40 సంవత్సరాల క్రితం, ఈ 35 సంవత్సరాల క్రితం నా నోటమ్మటి ఈ మాటలు, ఈ కోయి కోయి అనేది ఆ పాట నా నోట్లో రాసుకోవడం నాకు తెలియదు. అప్పుడు అంత చదువు లేదు నాకు. మామూలుగానే మాట్లాడుకుంటూ కోయి అంటున్నా. ఈ లోపల మా పక్క వాళ్ళందరూ అక్కడ ఆడవాళ్ళందరూ కొద్దిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చిన్న ప్రోగ్రామ్కి. దాంట్లో రే రేలా రే రేలా రేలా అని కొద్దిగా నా వెనక అలా అంటుంటే వెంటనే అది నేను ఆ రాగాన్ని పట్టుకొని నిదానంగా అలాగంటూ అప్పుడు ఈ పాట నా మనసు నుంచి వచ్చిన పాట. అది సొంతగా, ఓకే, ఎవరు నాకు చెప్పింది కాదు, ఎవరు చేసింది కాదు, నా సొంతంగా వచ్చి అలాగే 2-3 సంవత్సరాలు నా నోట్లోనే నా హృదయం, నా మనసు ఉండిపోయింది. అది ఉంటూ అలాగ ఉండగా ఈ లోపల యేసయ్య సేవలోకి వచ్చాను. సభలోకి వెళ్తూ ఈ పాటనే యేసు ప్రభు పాటగా, అంటే యేసు ప్రభు మాటలు కూడా కలిపి దేవుని స్తుతించాలని చెప్పేసి దానికి అర్థం చేసుకొని ఇది దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ పాట అంతటికి అర్థం ఏంటంటే ఆనందించాలి, సంతోషించాలి. బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు చెప్పాడు, మీ దుఃఖమును సంతోషంగా మార్చేస్తానని. కాబట్టి సంతోషించుడు ఆయనే. కాబట్టి ఆ సంతోషంగా ప్రతి ఒక్క చిన్న పిల్లల మొదలుకొని చనిపోయే ముసలు కూడా ఈ పాట విని సంతోషించాలి, డ్యాన్స్ చేయాలి, అలాగ రాయాలి, అలాగ పాడాలని చెప్పేసి నా మనసులో అనిపించి నేను రాసుకొని పాడుతూ ఉన్నాను.